సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొక్కుతుంటే ఇంటింట పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఈ విధంగా సంక్రాంతిని సినిమా పాటలతో లేదా సినిమాకు సంబంధించిన సాహిత్యంతో సమయాన్ని మనం ఏదైతే గడుపుతున్నామో అదే సమయంలో ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ధూపదీప నైవేద్యాల పరిస్థితి ఏంటి? నిత్యము ఇక్కడ ఉదయం సాయంత్రం ఎలాంటి పూజలు జరుగుతూ ఉన్నాయి? వారానికి ఒకసారి ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి? నెలకోసారి కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నాయి? ఇందులో నేను కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందా? నాకు కుదరని సమయంలో నా కుటుంబమైన భాగస్వామ్యం అయితే బాగుంటుందా? నాకు నా కుటుంబానికి కుదరని సమయంలో పరోక్షంగా దక్షిణ సహాయం లేదా దక్షిణ సమర్పణ చేస్తే బాగుంటుందా? ఏదైనా వస్తువులు తెచ్చిస్తే బాగుంటుందా? ఆలయ వ్యవస్థ నిలబెట్టుకోవడానికి నా వంతుగా నేను ఏం చేయగలను? పండగ వచ్చినప్పుడే గుర్తొచ్చిన ఈ దేవుడు పండగ మరుసటి రోజు కూడా దేవుడే కదా. పండగ రోజు ఆలయం ఈ విధంగా వెలిగిపోతూ పండగ మరుసటి రోజు ఏమైపోతుందన్న ఆలోచనని మీరు గమనించండి. మనల్ని కన్ను కాచే రెప్పగా ఆ తల్లి లోకపావని శక్తిమూర్తి, గ్రామదేవత లేదా ముల్లోకాలను పాలించే మహావిష్ణువు, మహాశివుడు, వీరి ధర్మపత్నులుగా ఉన్న అమ్మవార్లు ఆకలైన వేళ అమ్మలాగా లాలిస్తూ ఉంటారు. మనకి కన్ను చెమ్మగిలిన వేళ చెల్లిలాగానో అక్కలాగానో మనకు తోడుంటారు. మనకు తోడు నీడగా ఉండే ఇల్లాలని కూడా ఇస్తారు, తల్లిని ప్రసాదిస్తారు, మనకు పుత్రికలను కూడా ప్రసాదిస్తారు, పుత్రుణ్ణి ఇస్తారు. ఇన్ని ఇచ్చిన అమ్మవారికి లేదా భగవంతునికి తిరిగి మనం ఏం చేస్తున్నాం? 3 పూట్ల మనం తింటాం, 2 పూట్ల స్నానం చేస్తాం, కొత్త బట్టలు మారుస్తాం, అంగరంగ వైభవంగా పంచభక్ష పరమాన్నాలను తింటాం. ఇవన్నీ మనము మన చేతులతో మన స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసిన భగవంతునికి ఎందుకు అందటం లేదో మీరు గమనించండి. అందేలా సేవలు అందించండి. జై శ్రీరామ్. నమో